రైట్. డివోర్స్ అయిపోవడం ఒక పద్ధతి అయితే భార్య ఉండంగానే ఇంకొక భార్యను చేసుకోవటం ఈ మధ్య కాలంలో అది కూడా బహుభార్యాతత్వం అనేది ఎక్కువైపోతూ ఉంది. చాలామంది పెళ్ళిళ్ళు ఎక్కువైపోతూ ఉన్నాయి. కారణం ఏంటంటారు? దానికి కూడా ఇదే కారణం అంటారు. దానికి శుక్రుడు రాహువు కలిసి ఉండడం కారణం. వాటిని మనం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అంటాం మనం జనరల్గా, దాన్ని కరెక్ట్గా మాట్లాడాలంటే. అయితే ఒక రకంగా చెప్పాలంటే మీరు అబ్జర్వ్ చేస్తే పూర్వకాలంలో 2 పెళ్ళిళ్ళు అనేవి చాలా ఎక్కువగా ఉండేవి 1980s బిఫోర్. మీకు తగ్గిపోయినాయి, బాగా అబ్జర్వ్ చేయండి. అంటే భార్య ఉండగా ఇంకో భార్యను చేసుకోవడం అనేది 1980-70కి పూర్వం ఉండేది. అప్పుడు పిల్లల సాకుతోనో, పిల్లలు పుట్టలేదనో, లేకపోతే మగపిల్లలు పుట్టలేదనే సాకుతోటి సమాజం కూడా యాక్సెప్ట్ చేసేది, హర్షించేది. కానీ సమాజం వృద్ధిలోకి వస్తున్న దేశకాలమాన పరిస్థితులు మారుతున్నా కొద్దీ ఏమైపోయింది అంటే ఇప్పుడు మగపిల్లలు లేరు, సంతానం లేదు, నేను పెళ్లి చేసుకుంటా ఇంకోటి అంటే చెప్తూనే పడతారు. అంటే దట్ ఈస్ నాట్ ఏ గుడ్ రీజన్. సో ఆ రీజన్ వల్ల పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితులు, ఒకవేళ ఎవరైనా భార్య చనిపోతే పెళ్లిళ్ళు చేసుకుంటారేమో మగవాళ్ళు, కానీ ఈ జనరేషన్లో ఒక్క పెళ్లి చేసుకున్నోడే కంటిన్యూ చేస్తున్నందుకు నరకయాతన అనుభవిస్తున్న సందర్భంలో ఇంకో పెళ్లి చేసుకున్నాడు అంటే వాడు పక్కా పిచ్చినా కొడుకని అర్థం. ఓకే. ఎందుకంటే ఈ జనరేషన్లో ఒక పెళ్లి చేసుకొని భార్యను సరిగ్గా చూసుకోవాలి, నీకు పుట్టిన పిల్లల్ని సరిగ్గా చూసుకోవాలి. ఒక భార్యను సరిగ్గా చూసుకుంటందుకే నీకు చేత కావట్లేదు అంటే తప్పు. నేను మగవాళ్ళది మాట్లాడుతున్నా, ఆడవాళ్ళ గురించి మాట్లాడట్లా. సో అట్లాంటి సందర్భంలో నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావు అంటే నేను మెంటల్ నా కొడుకు అనుకుంటే ఇంకేమనాలా? ఉన్నదే సరిగ్గా చూసుకోకుండా ఇంకో దానికోసం పోతున్నావు అంటే BMW వదిలేసి అంబాసిడర్ కోసం పోయినట్టు ఉంటుంది కథ. సో తప్పు నేను అనేది. సో అది జాతకంలో అదే చెప్తున్నా నేను. బహుభార్యత్వం అనేది శుక్రుడు రాహువు కలిసి ఉంటే బహుభార్యత్వం అనేది ఉంటుంది. లేదంటే భార్య చనిపోవడం, ఇంకో పెళ్లి చేసుకోవడం అనేది ఉంటుంది. ఇంతకుముందు అప్పు చేయటం ఒక పెద్ద పాపంగా భయంగా ఫీల్ అయ్యే జనం నుంచి ఇప్పుడు అప్పు కూడా ఒక స్టేటస్ సింబల్ అయిపోయి, అప్పు పుట్టడం కూడా ఒక స్టేటస్ సింబల్ అయిపోయి ఆ అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం అనేది మనం చూస్తాం. అమ్మా మీకు ఒక విషయం చెప్పాలి, చాలా మంచి ప్రశ్న. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకునే వాళ్ళు 100లో 5 ఉంటారు. అవునా? అంటే సూసైడ్ నోట్ కూడా అదే రాస్తున్నారు. మీకు చెప్తా, చెప్పండి. కానీ అప్పులు ఇచ్చి చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నా దగ్గరికి క్లయింట్ వస్తారు కాబట్టి చెప్తున్నా. ఓకే. అప్పులు ఇచ్చి చనిపోయిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. అప్పులు తీసుకొని చనిపోయే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే నాకు తెలిసిన చాలామంది ఉన్నారు. ఒక 50 లక్షలు, కోటి రూపాయలు వీళ్ళ దగ్గర ఉంటే ఏం చేస్తారు? ఎవడో ఒకటి ₹1,00,00,000 వీళ్ళ దగ్గర ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకొని ఇంకా వాడు డేగలాగా వీళ్ళ వెనకాలనే తిరిగి నాకు ఈ ₹1,00,00,000 అప్పు కావాలి అంటాడు. అప్పు కావాలి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మానసికంగా వాళ్ళని ప్రిపేర్ చేస్తారు. వీడు అప్పు ఇవ్వడానికి డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర ప్రిపేర్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు? 5% అంటారు. వీడు మాట్లాడకుండా 5% ఓకే అంటాడు. ₹1,00,00,000 5%కు తీసుకుంటే నెలకు 5 లక్షలు కట్టాలి ఇంట్రెస్ట్. వీడు అప్పిచ్చేవాడు ఏమనుకుంటాడు? నాకు నెలకు 5 లక్షలు వస్తున్నాయి, సంవత్సరానికి 12,60 లక్షలు వస్తున్నాయి, ₹1,00,00,000 అనుకుంటాడు. కానీ అసలు వీడు ఇంత పెద్ద వడ్డీని వీడు ఎదుటోడు ఫేస్ చేసి నాకు తీర్చడా అనే ఆలోచన వీడు మిస్ అవుతాడు. మిస్ అయితే వాడేం చేస్తాడు? వాడు సెక్యూరిటీగా వాని ఇల్లు, జాగనో, భూమో పెట్టాడు. నీకు ఎన్ని కావాలరా బాబు అని ఒక 2 చెక్ బుక్లు పడేస్తాడు, తీసుకోపో అని. మహా అంటే వాడేమనుకుంటాడు? వాడు టైం బాగుండదు, ఏలినాటి శనిలోనో, అష్టమ శనిలోనో, అర్ధాష్టమ శనిలో ఉంటాడు ఈ ₹1,00,00,000 ఉన్న ఓనరు. వాడేం చేస్తాడు? నాకు డబ్బులు వస్తున్నాయి కదా అని వాడు ఇచ్చిన చెక్ బుక్లు తీసుకుంటాడు, ఒక ప్రామిసరీ నోట్ తీసుకుంటాడు, ఒక ₹100 స్టాంప్ పేపర్ మీద వాని ఇష్టం వచ్చింది నువ్వు ఏమి రాయమంటే రాస్తాడు. అప్పు వాడికి ఆ క్షణంలో డబ్బు కావాలి. ఆ డబ్బు కావడానికి ఏదన్నా రాస్తాడు వాడు, పేపర్ మీద రాస్తాడు, చేతిలో పెడతాడు, పెట్టి డబ్బులు తీసుకుంటాడు. తీసుకొని ఏం చేస్తాడు? వీడిచ్చిన ₹1,00,00,000 నుండి ఒక 3 నెలలు 5 లక్షలు కడతాడు ఇంట్రెస్ట్ కింద. అంటే ఎంత పోయింది? 85 లక్షలు మిగిలింది, 15 లక్షలు ఇంట్రెస్ట్ కట్టిండు. ఓకే. తర్వాత 4వ నెల నుండి ఆపేస్తాడు, ఇంట్రెస్ట్ కట్టాడు. వీడేం చేస్తాడు? అప్పిచ్చినోడు వాడిని బెదిరించలేడు, పోలీస్ స్టేషన్కు పోలేడు. కారణం ఏంది? ఇది వైటా బ్లాక్ అని ఫస్ట్ కోర్టు అడుగుతుంది. అందుకని వీడు పోలీస్ స్టేషన్కి పోలేడు. పోలీస్ స్టేషన్లో కేసు వేస్తే పోలీసు వాళ్ళు ఈ మధ్యన ఏం చెప్తున్నారు? ఇది సివిల్ మ్యాటర్, కోర్టులో తెచ్చుకోండి అంటుండు. సో ఈ భయానికి వీడేమంటాడు? నువ్వు చిట్టీలు వేస్తున్నావు, నేను బయట చెప్తా అంటాడు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా అంటాడు. చిట్టీలు వీడు మేనేజ్ చేస్తుంది. లేదంటే నువ్వు నీ దగ్గర ఈ ₹1,00,00,000 ఎక్కడి నుండి వచ్చినాయో నేను అడుగుతా, ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైంట్ రాస్తా అంటాడు. ఇట్లాంటి మాటలు మాట్లాడంగానే ఈ ₹1,00,00,000 ఇచ్చినోడు ₹1,00,00,000కు 15 లక్షలు చేతికి వచ్చినా 85 లక్షలు పోయినాయి. వాడి జీవితమే దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. వాడు దాన్ని బేస్ చేసుకుని ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటాడు. 1 చాప్టర్ క్లోజ్. అప్పు తీసుకున్నాడు హ్యాపీ.
అప్పు తీసుకున్నాడు, ఆ 85 లక్షలతోని పండగ చేసుకుంటాడు. ఒక కారు కొంటాడు, చేతి నిండా బంగారం వేసుకుంటాడు, వాళ్ళ భార్యకు మెడల బంగారం వేస్తాడు, ₹1,00,00,000తోని ఇంకో 2 కోట్లు అప్పు తెస్తాడు. ఇవన్నీ షో ఆఫ్ చేసి ఇక వాడు నడుస్తుంటుంది వాని బండి హ్యాపీగా నడుస్తుంటుంది. వాడు ఈ ₹1,00,00,000 అప్పును 5 కోట్లు చేసుకుంటాడు. చేసుకొని 5 మందిని ముంచుతాడు. కానీ ఇక్కడ మునిగింది ఎవరు? అప్పు తీసుకున్నాడు కాదు, ఈ 5 మునిగిరు, అప్పులు ఇచ్చిన వాళ్ళు. సో అందుకనే అంటున్నా, సూసైడ్ చేసుకునేది అప్పులు ఇచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు కాదు. తీసుకున్న వాళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది, ఎలా ఎగ్గొట్టాలి. నేను అందుకనే అంటున్నా, నేను ఒకటే చెప్తా, జీవితములో అప్పు ఇవ్వకండి. మీ దగ్గరికి ఎవడన్నా వచ్చిండు స్నేహితుడు 5 లక్షలు ఇవ్వమని, 50,000 చేతుంటే వాడికి సమర్పించుకోండి, దండం పెట్టండి, నాకు ఇయ్యగరా బాబు అని చెప్పండి. పోతే 50 పోతాయి. రెండోది, స్ట్రాటజికల్గా మీకు ఏం చేస్తారో తెలుసా? అప్పు తీసుకునే వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక 5 లక్షలు తీసుకుంటారు, సెకండ్ ఇంకో 5 తీసుకుంటారు, తర్వాత ఇంకో 5 తీసుకుంటారు, తర్వాత ఇంకో 5 తీసుకుంటారు, అట్లా 20 లక్షల దగ్గర తీసుకొస్తారు. తీసుకొచ్చి ఈ లోపల ఒక 5 లక్షలు ఇంట్రెస్ట్ కడతాడు, 15 లక్షలు మూసేస్తాడు. ప్రతి ఒక్కంది ఇదే పని. మీరు నమ్మరమ్మా, అమెరికాలో ఉండే క్లయింట్లు నాకు ఫోన్ చేసి ఒక్కొక్కళ్ళు అయితే ఏడుస్తారు. అక్కడ నుండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతారు. సొంత అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెళ్ళు, సొంత తల్లిదండ్రులు కూడా. అంటే ఉదాహరణ, ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు అమెరికాలో, బాగా డబ్బులు సంపాదించాడు. ఏం చేసిండు? ఫోన్ చేసి, అన్న నేను డబ్బులు పంపిస్తున్నానే పలానా నల్గొండలో, పలానా మిర్యాలగూడలో ఒక 5 ఎకరాలు కొను అని అక్కడ నుండి వైట్ మనీ, పాపం చాలా కష్టపడి సంపాదించిన వైట్ మనీని తన అన్నకు పంపించి జాగా కొనమంటే ఈయన 50 లక్షల కాడికి ఒక 5 ఎకరాలు 2.5 కోట్లు పెట్టి కొంటాడు. కొంటే వాళ్ళు అమెరికా వాళ్ళు ఏంది అంటే, మనం పేరుకే అమెరికా కానీ ప్రతిదీ టాలీ చేసి రూపాయి కింద మార్చుకొని చూసే రకాలు. ఒక టోపీ కొనాలంటే కూడా వాళ్ళు మార్చుకొని చూస్తారు, మనలాగా డేగా కొనుక్కోరు ఏ వస్తువులు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇండియాకి వస్తే ఖర్చు అవుతుందని రారు. ఎప్పటికో 10 ఏళ్ళకు ఇండియాకి వచ్చినప్పుడు, నా జాగా ఉంది కదా నల్గొండ మిర్యాలగూడ అని పోయి చూస్తే అది అన్న పేరు మీద ఉంటుంది. అన్నేమంటాడు, నాకెప్పుడు పంపించినావు డబ్బులు అంటాడు. పంపించినా కొట్లాడలేడు కదా. ఇప్పుడు ఇక్కడ కొట్లాడాలి అంటే ఆయన అమెరికా వదిలి ఇక్కడ కూర్చోవాలి, కోట్లలో కేసులు వేసుకుంటూ. రెండోది, అసలు ఈయన కొనలేదో తెలియదు. ఒక్కొక్కసారి ఎక్కడో ల్యాండ్ ఫోటోలు తీసి పంపిస్తారు, ఫోర్జరీ చేసి పంపిస్తారు. సో ఇన్ని రకాల మోసాలు వచ్చినాయి. అంటే సొంత తల్లిదండ్రులు, అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ళు కూడా డబ్బు కోసం మోసం చేసే పరిస్థితులలో ప్రస్తుత సమాజం ఉన్నప్పుడు నేను అదే చెప్తా, డబ్బు విషయంలో ఎవరిని నమ్మకండి. రెండవది ఏంటంటే, ద బెస్ట్, మీరు ఎప్పుడు డ్రాప్ అయ్యారు అనే విషయం ముఖ్యం. పేకాట ఆడినా, కసినో ఆడినా, అప్పిచ్చినా, మీరు ఎక్కడ డ్రాప్ అవుతున్నారు అనేది గొప్ప విషయం. ఆ డ్రాప్ అవ్వడమే అతి ముఖ్యమైన. నువ్వు ఎక్కడ ఆపేసినావు అనేది ముఖ్యం. అంటే ఒక వ్యక్తికి నువ్వు అప్పించినావు 5 లక్షలు, వాడు ఏం చేస్తాడు, అన్న 5 ఇచ్చినావు కదా ఆల్రెడీ, ఇంకో 5 అన్న 10 ఇస్తా ఒకటేసారి అంటాడు. సో ఆ 5 దగ్గర నువ్వు ఆగిపోతే 5తోనే పోతుంది నీ దరిద్రం, లేకుంటే నువ్వు 10కి రీచ్ అవుతావు. సో నువ్వు ఎక్కడ ఆపేస్తున్నావు అనేది, అది అప్పు అయినా సరే, అది కసినో అయినా సరే, అది పేకాట అయినా సరే, అది జూదమైనా సరే, నువ్వు ఎక్కడ ఆపుతున్నావు అనేదే ముఖ్యం తప్ప, నువ్వు ఎంత కంటిన్యూ చేస్తే నీ లైఫ్ అంత రిస్క్లో పడుతుంది. అప్పులు ఇచ్చడంలో కూడా అంతే. సో అది రక్త సంబంధికులకు కూడా అప్పు ఇవ్వద్దు అని చెప్తాను నేను. అసలు డబ్బు మీరు ఇవ్వకండి, ఒక్కళ్ళ కూడా రూపాయి ఇవ్వకండి, అది నేను చెప్పేది. సో పేకాట అన్నారు కాబట్టి వేణుస్వామి గారు కూడా పేకాట ఆడే అలవాటు ఏమన్నా ఉంటుందా? నాకు ఏ అలవాట్లేదు. ఓకే, నాకు ఏ అలవాట్లేదు. అంటే ఇంట్లో సరదాగా కూడా? మా వైఫ్ కాడ రాదు, ఇంకెవరితో ఆడతాం? ఉన్నదే 3 కాబట్టి. ఎప్పుడో చిన్నప్పుడు ఇంటర్ డిగ్రీలో ఉన్నప్పుడు ఏదో ఆడినామేమో కానీ. ఏం చదువుకున్నారు మీరు? నేను BA చేసినమ్మా, EPP, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, EPP, సర్దార్ పటేల్ కాలేజ్ సికింద్రాబాద్లో చదువుకున్నా. నేను డిగ్రీ చదువుకున్నా, సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నా. సెకండ్ ఇయర్లో డిటైన్ అయితే ఇంటికి పంపించేసారు. అయ్యో, అన్ని సబ్జెక్ట్ ఫెయిల్ అయినా. చదివెక్కడిది, నాకు చదివెక్కేది కాదు. చదువు అంటే చాలా కష్టం నాకు, టఫ్. నా జీవితంలో అతి కష్టమైన విషయం చదువుకోవడం. నాకు మొదటి నుండి నాకు జ్యోతిష్యం అంటేనే ఇష్టం. నాకు చదువు అనేది చాలా ఇంట్రెస్ట్ లేదు. నాకు వ్యాపారం కానీ జ్యోతిష్యం అనేది ఇంట్రెస్ట్ తప్ప చదువు అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు. అందువల్ల ఏంటంటే బాగా నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి డైలీ వెళ్ళిపోయి క్యాంటీన్లో కూర్చొని వచ్చేవాడిని. అట్లా దానివల్ల ఏమైంది, ఫస్ట్ ఇయర్ అతి కష్టం మీద పాస్ అయినా, సెకండ్ ఇయర్ డిటైన్ అయితే ఇంకా ఇంటికి పంపించేసారు. దాని తర్వాత ఇంకా ఇటు వచ్చేసినాయి, టోటల్ సినిమా ఫీల్డ్ వైపు వచ్చి ముహూర్తాలు పెట్టుకోవడం, పూజలు చేసుకోవడం, ఇటువైపు వచ్చేసినాయి. అట్లా ఒక 1995 నుండి ఇంచుమించు 2009 లాస్ట్ సినిమా ముహూర్తం యోగి, ప్రభాస్ది, రాజశేఖర రెడ్డి గారి బావమరిది చంద్రప్రతాప్ రెడ్డి గారు ప్రొడ్యూసరు. ఆ సినిమా లాస్ట్ ముహూర్తం అన్నపూర్ణ స్టూడియోలో. దాని తర్వాత ఇంకా ఆపేసిన, మొత్తం ఆపేసి ఇంకా ఇటువైపు వచ్చేసిన, జాతకాల వైపు వచ్చేసిన. జాతకం చూడటానికి, జాతకం ఫాలో అవ్వటానికి తేడా ఏమిటంటారు? జాతకం చూడాలి అంటే డేట్ ఆఫ్ బర్త్, టైం కావాలి. జ్యోతిష్యం అనేది అంధకార బంధురంలో ఉండేటువంటి ఒక జ్యోతి లాంటిది. అంటే మీరు చీకట్లో ఉన్నప్పుడు వెలుగు ఎట్లయితే కావాలనో లైట్ రూపంలో, అలాగే జీవితంలో చీకట్లలో సమస్యలు వచ్చినప్పుడు
మీకు ఒక జ్యోతి అనేటువంటిది వెలుగు ఉండాలి కాబట్టి దాన్నే జ్యోతిష్యం అన్నారు. సో దాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని వెతుకుతా ముందుకెళ్తే మన చాటును బట్టి మన జీవితం ఎలా ఉండబోతుంది, గోచారము, గ్రహచారము, లగ్నము, తనుభావము, ధనభావము, ఆరోగ్య భావము, కలత్రభావము, ఇవన్నీ భావాల ద్వారా ఒక మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఏం జరుగుతుంది, ఏ సంవత్సరంలో ఏం ఎప్పుడు చనిపోతారో కూడా తెలుసు, ఎప్పుడు చనిపోతారో కూడా చెప్పొచ్చు. ఓకే, అది చెప్పినందుకే కదా నాకు కాంట్రవర్సీలు అన్నీ వస్తాయి. సో అందుకని ఆపేసిన, చెప్పట్లేదు. ఎలాగో మీరు కాంట్రవర్సీ అన్నారు కాబట్టి ఒక్క ప్రశ్న చెప్పండి. ఇంత కాంట్రవర్సీల్లో కూడా ఇంత ప్రశాంతంగా, ఇంత హాయిగా, హ్యాపీగా నవ్వుకుంటూ ఎలా ఉండగలుగుతున్నారు? ఎక్స్పెక్టింగ్, లైఫ్ ఎక్స్పెక్టెడ్ కదా. ఓకే, అంటే ఇది జరుగుతుంది అని తెలుసు కదా, పర్యవసానాలు తెలుసు కదా. ఇప్పుడు మనము అడవిలోకి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది అనేది గెస్ చేయగలగాలి. అట్లనే ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు ఏం జరుగుతుంది అని గెస్ చేయాలి. అట్లనే మనం ఒక టూర్కి పోతున్నాం. ఇప్పుడు చాలా మంది ఆస్ట్రేలియా పోయేటప్పుడు, లండన్ పోయేటప్పుడు ఇక్కడ ఉన్న సామాన్లన్నీ చదువుకుంటారు. ఎందుకు? పెద్ద పెద్ద జర్కిన్లు అవన్నీ చదువుకుంటారు, షూస్ కొనుక్కుంటారు. ఎందుకు అంటే చలి కోసం అని చెప్పి. అట్లనే నేను ఇవన్నీ దిగినప్పుడే, ఈ రంగంలోకి దిగినప్పుడే నేను ఎదుర్కోబోయే వాటి గురించి నాకు ప్రత్యేకమైన అవగాహన ఉంది నా లైఫ్ మీద. నాకు రాబోయే సమస్యలు ఏంటి అని, ఇవన్నీ కొత్త ఏం కాదు నాకు, అన్నీ ఎక్స్పెక్టెడ్. కాబట్టి ఇప్పుడు నేను ఇట్లా కూర్చున్నా, మీరు ఇట్లా కూర్చున్నా, సడన్గా మన మధ్యలో పిడుగు పడింది అనుకోండి, ఇద్దరము భయపడతాం. అదే ఆల్రెడీ మన నెత్తిలో పైనుండి ఎవడో రాయేస్తున్నాడు, పడుతుంది అని తెలిసినప్పుడు ఏం చేస్తాం? ప్రీ ప్లాన్ ఉంటాం. అంటే ఎక్స్పెక్టెడ్. అన్ఎక్స్పెక్టెడ్ దెబ్బ అనేది ఎక్కువగా భయాన్ని ఇస్తుంది. ఎక్స్పెక్టెడ్ దెబ్బ అని భయాన్ని ఇయ్యదు, పెయిన్ ఇస్తుంది. ఓకే, సో మనల్ని కూడా కొడుతున్నాడు. నాకైతే ఆ పెయిన్ కూడా కనిపించట్లా మీలో. కనిపిస్తుంది. రైట్. అంటే అదే చెప్తున్నా నేను, సమాజము ఏమనుకుంటుంది అనేది పక్కన పెడితే నేనైతే ఇట్లనే ఉంటా. రెండోది, ఇది చాలా కష్టం ఇట్లా ఉండాలంటే. సో నేను చాలా కూల్గా ఉంటా, నాకు అసలు టెన్షన్ లేదు, చాలా కూల్గా ఉంటా. వీటి సమాజంలో ఈ కాంట్రవర్సీస్ ఇవన్నీ ఎక్స్పెక్టెడ్, కూల్. వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు, ఏం పూజలు చేసుకోవాలో నాకు తెలుసు. ఎందుకు భయం? చాలా మందికి ఈ సమస్య ఉంటుంది గురుగారు, ఏంటంటే ఎంత బాగా సంపాదిస్తున్నాం అసలు డబ్బు నిలవట్లేదు అని మాట్లాడతారు. కారణం ఏంటంటారు దానికి? ఏదైనా సో దానికి నాగదోషము, పితృదోషము, శుక్రదోషం అని 3 దోషాలు ఉంటాయి. ఆ 3 దోషాలు కారణం. సో ఎవరింట్లో అయితే శుక్రదోషం ఉంటుందో యజమానికి డబ్బు మిగలదు. రెండవది, మిగిలినటువంటి డబ్బు లేదా ప్రాపర్టీస్ అన్ని కూడా కాంట్రవర్సీ రూపంలో వెళ్ళిపోతాయి. అంటే కోర్టు కేసులు, వివాదాలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, పాలివాళ్ళు కేసు వేయడం వల్ల పోగొట్టుకుంటారు. సో అది జరుగుతుంది. పితృదోషం ఉన్నా అలాగే జరుగుతుంది. లేదు, కొన్ని సందర్భాల్లో డబ్బులు ఉంటాయి కానీ ఎంజాయ్ చేయడానికి మనుషులు ఉండరు. సో ఈ పితృదోషాలు, మరి వీటికి ఏం చేయాలి అంటే, మీరు అడిగారు కాబట్టి ఒక మంచి నేను రెమెడీ చెప్తాను. చెప్పండి. జనరల్గా ఇలాంటివి ఎవరింట్లోనైతే డబ్బులు మిగలట్లేదు, సంపాదించిన డబ్బులు మిగలట్లేదు, వాళ్ళు ఏం చేయాలంటే ఒక విస్తరాకు తీసుకొని, ఇస్తరాకు అంటాం కదా, ఆకులో లెఫ్ట్ సైడ్ అన్నం పెట్టాలి, రైట్ సైడ్ దొండకాయ బెండకాయ కూర వండి పెట్టాలి. ఇది ఆదివారం నాడు మధ్యాహ్నం 12:30 గంటలకు ఉంటున్నటువంటి ఇంటి మీద పెట్టాలి. ఇంటి మీద పెట్టాలి. 12:30 మధ్యాహ్నం ఆదివారం నాడు పెట్టాలి. 3:30 తీసేయాలి. తీసేసి ఒక కవర్లో కట్టి వాటర్లో, చెరువులో, వాటర్లో, కాలువలో, చెట్లలో వేసేస్తే సరిపోతుంది. ఇలా 8 వారాలు చేయాలి. 8 వారాలు చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో డబ్బులు మిగలడం స్టార్ట్ అవుతుంది. సింపుల్ రెమెడీ, అంతే. కొంతమందికి ఈ రాత్రులు నిద్ర పట్టకపోవడం, నిద్ర దోషాలు ఉంటాయి. సడన్గా మెలకు వస్తుంది, అసలు నిద్ర పట్టదు. కొంతమందికి అసలు నైట్ అంతా నిద్ర పట్టదు. కారణం ఏంటంటారు? జస్ట్ సింపుల్ కారణం, దట్ ఈస్ కాల్డ్ యాంగ్జైటీ డిజార్డర్. ఇది ఎందుకు వస్తుంది? గురువు 6వ ఇంట్లో ఉన్నా, గురువు వ్యయంలో ఉన్నా, గురువు 8వ ఇంట్లో ఉన్నా, గురువు శనితోని కలిసి ఉన్నా, గురువు కుజుడితోని కలిసి ఉన్నా, శని దృష్టి గురువు మీద ఉంటే గురు దోషం అనేది ఉంటుంది. సో దీనికి ఏమవుతుంది అంటే, ఇక్కడి నుండి అంటే గొంతు నుండి బొడ్డు వరకు సమస్య ఉంటుంది. జనరల్గా అయితే మనకు మామూలుగా సమస్యలు ఏమొస్తాయంటే, మన నరాల సిస్టమ్ అనేది కమాండ్ అనేది బాడీకి ఇస్తే, నువ్వు కుడి చేయి లేపు అని కమాండ్ చేయగానే కుడి చేయి లేస్తుంది. అట్లనే నువ్వు భయపడు అంటే భయం స్టార్ట్ అవుతుంది కడుపులో. కానీ ఈ గురు దోషం అనేది ఉన్న వాళ్లకు, యాంగ్జైటీ డిజార్డర్ ఉండే వాళ్లకు రివర్స్లో వస్తుంది. అంటే ఫస్ట్ వాళ్ళు టెన్షన్ పడడం స్టార్ట్ కాగానే మైండ్ కంటే ముందర కూడా కడుపు రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి ఏబిఎస్ స్టార్ట్ అవుతుంది, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని. ఐబిఎస్ స్టార్ట్ అయ్యి ఏమవుతుంది అంటే ఇమీడియట్గా మోషన్ స్టార్ట్ అవుతాయి. సో దీనికి ఓన్లీ ట్రీట్మెంట్ న్యూరోఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలి. మంచి న్యూరోఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి యాంగ్జైటీకి మందులు వాడితే ఈ ప్రాబ్లమ్స్ తగ్గిపోతుంది. అలాగే జ్యోతిష్యపరమైన విశ్లేషణ ఏంటి అంటే, ఎల్లో కలర్ షర్ట్ ప్రతి గురువారం వేసుకుంటే గురువు బలమయ్యి ఈ గురు ప్రభావం తగ్గిపోయి, చెడు ప్రభావం తగ్గిపోయి హ్యాపీగా ఉంటారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.